ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో డిఎస్పీ గారు స్వయంగా రాత్రిపూట పర్యవేక్షిస్తూ కూడలియందు చాయ్ దుకాణాల యందు క్రికెట్ మద్యముకు లోనవుతున్నటువంటి యువకులకు బుద్ధి మాటలు చెప్పి తండ్రి వలె గద్దించి చాయ్ దుకాణాన్ని ఇటువంటి పిల్లలకు ప్రోత్సాహం వద్దు, వారి భవిష్యత్తు నాశనం చేయొద్దని స్వయంగా పర్యవేక్షిస్తూ కంట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న డిఎస్పీ నరసింహమూర్తి ఎక్కడైనా ఏదైనా తాగుబోతుంటే వాళ్ళు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా సాయంత్రం పూట ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడము, వచ్చిపోయే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నాము. అదేవిధంగా యూత్ అంతా కూడా ఈ మధ్య పబ్లిక్ ప్లేస్లో గుమ్మికూడి మద్యానికి బానిసలై తాగి నేరాలు చేస్తున్నారన్న సమాచారం మీద కంట్రోల్ చేద్దామనే ఉద్దేశంతో పెట్రోలింగ్ చేస్తున్నాము. ముఖ్యంగా బంగారమ్మ కాలనీ, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర మద్యం తాగి వచ్చిపోయే వారు ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మీద నేను ఈరోజు బంగారమ్మ టెంపుల్, ఆర్ట్స్ కాలేజు, మున్సిపల్ ఆఫీసు, ఆర్మీ బస్టాండ్ దగ్గర పెట్రోల్ చేసుకుంటూ ఎక్కడైనా యూత్ కనబడుతుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అన్నెసరీ టైం వేస్ట్ చేయకూడదు, ఇతరత్ర ఎడ్యుకేషన్ మీద డెవలప్మెంట్ దృష్టి పెట్టాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి పంపడం జరిగింది. హోటల్ యాజమాన్యం వారు కూడా హెచ్చరించడం జరిగింది. అన్నెసరీగా ఒక చోట అందరినీ యూత్ని గుంపు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ కూడా చేయడం జరిగింది. ఇది రోజు కంటిన్యూ అవుతుంది. మా పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా ఈవినింగ్ టైంలో విజిబుల్ పోలీసింగ్ అంటే కనబడే విధంగా పోలీసింగ్ చేయాలి. ఎక్కడ కూడా ఆకతాయిలు నేరాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు పెట్రోలింగ్ చేస్తున్నాం.